అండ్ జనరల్ గా కాస్మెటిక్ ఎక్విప్మెంట్ హై కాస్ట్ కాబట్టి వేరే హాస్పిటల్స్ దీన్ని వాడరు. కానీ ఇది వాడడం వల్ల కొట్టేసే కాళ్ళు మళ్ళీ సెట్ అవ్వడం, మానని గాయాలు మానిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మా పేషెంట్స్కి బ్లేడ్ పెట్టి కోసి ఆ గాయానికి సర్జరీలు చేసి దాన్ని ఇంకా పాడు చేసే, బ్లేడ్ పెట్టకుండా నయం చేసేది ఈ డివైస్. ఎన్ని సెషన్లు చేయాలి? కాలు కొట్టేసే పరిస్థితి ఉన్న వాళ్ళకి ఒక టైమింగ్, ఒక ప్రెషర్. కాలిపోయిన వాళ్ళకి ఇంకొక టైం, ఇంకొక ప్రెషర్. చిన్న చిన్న పిల్లలు ఆటిజంతో లేకపోతే ఇంకా వేరే న్యూరోలాజికల్ కండిషన్స్ వాళ్ళకి ఒక ప్రెషర్, ఒక టైం. అందం కోసం వచ్చే వాళ్ళకి, అంటే వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గానే ఉన్నారు, దే జస్ట్ వాంట్ ఫర్ వెల్నెస్. అలాంటి వాళ్ళకి ఒక టైం, ఒక సెషన్, ఒక పీరియడ్. సో ఇట్ వ్యారీస్ బేస్డ్ ఆన్ ది కండిషన్. కేస్ కి కండిషన్ బట్టి, సివియారిటీ బట్టి. దట్ ఈస్ ఐడియా. ఎప్పుడైతే 1.5 అవర్ ఆక్సిజన్ నీ బాడీలోకి వెళ్తుందో, ప్రెషర్తో ఆక్సిజన్ నీ బాడీలోకి డెలివర్ అవుతుందో, రక్త సరఫరా లేని భాగంలో కూడా ఆక్సిజన్ వెళ్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఆ వెళ్ళినది 9 అవర్స్ దాకా అక్కడ ఉంటున్నాను. బ్లడ్ సప్లై లేని ప్లేస్లో ఆక్సిజన్ ఎలా డెలివర్ అవుతుందంటే త్రూ ద ప్లాజ్మా. ఇప్పుడు రక్తం లేని ప్లేస్లో కట్ చేసామనుకో నీరు వస్తుంది, ఆ నీరే ప్లాజ్మా. ఆ ప్లాజ్మాలో ఈ ఆక్సిజన్ డెలివర్ అవుతుంది. అక్కడ స్టే చేస్తుంది 9 అవర్స్ వరకు. అందుకే యూజువల్గా మా పేషెంట్స్ అందరూ ఆర్ వెరీ సిక్ నో, వీ ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ద ఈవినింగ్ సెషన్స్. ఈవినింగ్ సెషన్స్ వచ్చి తీసుకుని ఇంటికి వెళ్ళి పడుకున్నారు 9 అవర్స్ ఆక్సిజన్ బాడీలో ఉండి హీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే నైట్ టైంలోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నైట్ టైంలో గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో బాడీ ఇంప్రూవ్స్ ఎట్ నైట్. సో హీలింగ్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ ఎట్ రెస్ట్, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. సో అట్లా కొన్ని సెషన్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడున్న వాపంతా తగ్గిపోవడం, లోపల నుంచే ఆక్సిజన్ సప్లై అవుతుంది, లోపల నుంచి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయిపోవడం. బ్లేడ్ పెట్టి కోసి దాన్ని పెద్ద గాయంగా మార్చే బదులు ఈ విధంగా లోపల నుంచి హీల్ చేస్తాం. ఇంటర్నల్ హీలింగ్ జరిగితేనే ఎక్స్టర్నల్ గా హీలింగ్ వస్తుంది, కానీ ఇంటర్నల్ హీలింగ్ జరగనప్పుడు ఎక్స్టర్నల్ హీలింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కాదు కాబట్టి కొట్టేస్తున్నారు, బ్లేడ్ పెట్టి కొట్టేస్తున్నారు. సో ఇన్ దిస్ వే ఇంటర్నల్ హీలింగ్ వీఆర్ డూయింగ్.